ది రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్న మారుతి ఓ సినిమా ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా బార్బారిక్ సినిమా దర్శకుడు తన సినిమా ఫెయిల్యూర్ సమయంలో చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ ఇలాంటి రియాక్షన్స్ ఇండస్ట్రీకి అస్సలు మంచిది కాదన్నారు. మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. డైరెక్టరు, కళాకారుడు 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే, యంగ్ జనరేషన్ తన జర్నీనే ఓ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలన్నారు మారుతి. కెరీర్ స్టార్టింగ్ లో ఈ రోజుల్లో బస్ స్టాప్ లాంటి సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసినందుకు తనకు బూతు డైరెక్టర్ అని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ ను చెరిపేసుకొని ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తున్నాను అంటే అది తన స్టైల్ మార్చుకోబట్టే అని చెప్పారు. ప్రెజెంట్ ప్రమోషన్ ట్రెండ్ మీద కూడా అసహనం వ్యక్తం చేశారు మారుతి. సినిమాను ఈజీగా ఆడియన్స్ లోకి తీసుకెళ్లడం కోసం బూతులు మాట్లాడడం, కాంట్రవర్సీలు చేయటం లాంటివి సినిమా స్థాయిని పెంచవని చెప్పారు. మంచి కంటెంట్ ను నమ్ముకుంటే ఈ సినిమాతో కాకపోయినా మరో సినిమాతో అయినా ఖచ్చితంగా బ్రేక్ వస్తుందన్నారు.